వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే ఇక భూమి అడుగుతుంది చెర్రీని, ఎందుకు నన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళడానికి ఆలోచిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు చెర్రీ ఇలా అంటాడు, ఆ ఇంట్లో బ్రహ్మ రాక్షసి ఉంది, మనిషికి ఎక్కువ రాక్షసికి తక్కువ అనమాట, మళ్ళీ ఎక్కడ గొడవలు అయిపోతాయి కదా అందుకే అని చెప్పి అంటాడు చెర్రీ. ఏం కాదు, అలాంటి వాళ్ళకి నేను అస్సలు భయపడను, ముందు మీరు పదండి, నన్ను తీసుకెళ్తారా లేదా అని చెప్పి భూమి అడుగుతుంది చెర్రీని. తీసుకెళ్లాల్సిందే అని చెప్పి పట్టుపడుతుంది భూమి. తప్పదా, తప్పేటట్లేదు అని చెప్పి చెర్రీ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక అదే టైంకి కృష్ణప్రసాద్ గారి గుడి దాకా వచ్చేస్తుంది. ఇక గుడిలోకి గబగబా వెళ్తాడనమాట కృష్ణప్రసాద్. ఎక్కడైతే హోమం జరుగుతుందో అక్కడ హోమం అంతా ఖాళీగా ఉంటుంది. ఇక పంతులు గారిని పిలిచి, పంతులు గారు ఇక్కడ హోమం చేయడానికి వచ్చారు కదా వాళ్ళేరి అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు పంతులు గారు ఎలా చెప్తారు, పాపం ఆవిడ తన భర్త కోసం చాలా ఎదురు చూసింది, పాపం ఇక టైంకి రాకపోయేసరికి ఇక దుర్ముహూర్తం కూడా వచ్చేసింది, ఇక హోమం జరగలేదు, పాపం ఆవిడ కళ్ళలో బాధ ఎంత క్లియర్గా కనిపించిందో, చాలా బాధపడుతూ వెళ్ళారు, ఇంటికి వెళ్ళిపోయారు అని చెప్పేస్తారనమాట పంతులు గారు. పక్క భూమి అంటుంది, ఇదేంటి మీ కారు ఏమైంది, సైకిల్ మీద వచ్చారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చెర్రీ, ఓరి బాబోయ్ అమ్మాయిని చూద్దామని నేను ఆరాటంలో గాల్లో వచ్చినట్టు గుర్తుంది కానీ ఇలా సైకిల్ మీద వచ్చినట్టు గుర్తులేదే, ఇప్పుడు ఎలా అని చెప్పి సైకిల్ తీసుకొచ్చాను, అప్పుడప్పుడు సైక్లింగ్ చేయడం కూడా నాకు హాబీ అనమాట, సైకిల్ తీసుకొచ్చాను కదా ఇప్పుడు వద్దులే ఇంకెప్పుడైనా వెళ్దాము అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, ఏం పర్లేదు నేను సైకిల్ ఎక్కుతాను, నన్ను మాత్రం తీసుకెళ్లాల్సిందే, ఆయనతో నేను మాట్లాడాల్సిందే అని చెప్పి అంటుంది భూమి. భూమి సైకిల్ వెనకాల కూర్చుని ఇక చెర్రీ పైన భుజం మీద చేవేస్తుంది. ఇక చెర్రీ అయితే ఇక ఫుల్ హ్యాపీ అయిపోతాడు, ఫుల్ జోష్తోనే ఇక సైకిల్ తొక్కుతూ ఉంటాడు. మొత్తానికి ఇంటికైతే తీసుకొచ్చేస్తాడు. ఇక ఇంటి బయట గేటు చూస్తూ ఉంటుంది. వామ్మో ఇల్లు పెద్దదే అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఇల్లు పెద్దదే, ఇంట్లో ఉన్న ఆ బ్రహ్మరక్షి కూడా పెద్దదే అని చెప్పి అంటూ ఉంటే, చూస్తాగా పదండి నాతోని అని చెప్పి భూమి అంటుంది. ఏంటి నేను రాను అని చెప్పి అంటూ ఉంటే, అదేంటి ఇంట్లో వాళ్ళు మీకు తెలుసు అన్నారుగా అని చెప్పి అంటుంది భూమి. తెలుసు అంటే లోపలికి వెళ్ళే అంత పరిచయం అయితే లేదు అని చెప్పి చెర్రీ అంటాడు. బా నాకు లేని భయం మీకేంటి, ముందైతే నాతో రండి అని చెప్పి అంటుందన్నమాట భూమి. అంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళావని ఆ ఇంట్లో తెలిసిందనుకో నీకే ప్రాబ్లం అనగానే, నన్ను గుళ్ళో అంత ఇదిగా వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు, ఆయనకి నేను భయపడేదేంటి, తగ్గేదే లేదు అని చెప్పి అంటుంది భూమి. తర్వాత భూమి అంటుంది, ఇంత దూరం వచ్చాక నేను తిరిగి వెళ్ళేదే లేదు, ఆ మనిషితో నేను మాట్లాడాకే వస్తాను, మీరు వస్తారా రారా అని చెప్పి అడుగుతుంది చెర్రీని. అప్పుడు చెర్రీ, అంటే మన ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళే క్షణం వేరే ఉందిలే, అప్పుడు కలిసి వెళ్దాము, ఇప్పటికైతే నన్ను వదిలేసేయి అని చెప్పి చెర్రీ అంటాడు. సరే అయితే నేనైతే వెళ్తాను అని చెప్పి ఇక డోర్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది భూమి. లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఇటు బయటే ఉన్న చెర్రీ, అయ్యో వెళ్ళిపోతుందే, మేళ్ళ తాళాలతో ఎర్ర నీళ్ళు దిష్టి తీయించుకొని చక్కగా బియ్యం గ్లాసు లోపలికి తన్ని అలా వెళ్ళాల్సింది నాతో పాటు, ఇప్పుడేమో ఇలా వెళ్ళిపోతుంది, ఏమవుతుందో ఏంటో, ఇప్పుడు ఎలా అని చెప్పి చెర్రీ వెంటనే ఇక ఫోన్ చేస్తాడనమాట శారదాకి. ఇక శారద ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటే, హలో పెద్దమ్మ నేను చెర్రీని అని చెప్పి అనగానే, చెప్పు చెర్రీ, ఇంటికి డ్యాన్స్ టీచర్ వచ్చింది కదా అనగానే, డ్యాన్స్ టీచర్ అయినా డ్యాన్స్ టీచర్ నీకెలా తెలుసు అని చెప్పి శారద అంటూ ఉంటే, అంటే మొన్న ఇంటికి వచ్చినప్పుడు చూసాలే అని చెప్పి అంటాడు చెర్రీ. ఇప్పుడేంటి తన గురించి ఏంటి అని చెప్పి అంటుంది. అంటే తను మా ఇంటికి వచ్చింది అనగానే, ఏంటికి, అదే మా ఇంటికి పెద్దమ్మ అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, మీ ఇంటికా, అదేంటి ఎందుకు అక్కడికి వెళ్ళింది, అసలు తన్నెవరు అక్కడికి తీసుకెళ్లారు అని చెప్పి అడుగుతూ ఉంటే శారద, అంటే తప్పక నేనే తీసుకొచ్చాను పెద్దమ్మ అని చెప్పి చెప్తాడు చెర్రీ. అక్కడికి ఎందుకు వెళ్ళిందిరా అనగానే, అంటే నాన్నతో మాట్లాడడానికి వెళ్ళింది పెద్దమ్మ, నాన్నతో ఎందుకు అని చెప్పి అనగానే, అంటే పూజకి రాలేదు కదా ఆ విషయం అడగడానికి వెళ్ళింది అని చెప్పి అంటాడు చెర్రీ. ఎంత వద్దంటున్నా కూడా లోపలికి వెళ్ళిపోయింది పెద్దమ్మ, ఇప్పుడు ఏం చేయాలో టెన్షన్గా ఉంది అని చెప్పి అంటూ ఉంటే చెర్రీ ఇటు పక్క శారద, అయ్యో భూమి ఎంత పని చేసిందిరా అని చెప్పి తల పట్టుకుంటుంది. ఇక అప్పుడే అటువైపుగా వెళ్తున్న గగన్ వింటాడు. అని చెప్పి దగ్గరికి వస్తాడు గగన్. ఇక ఫోన్ మాట్లాడుతున్న శారద ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది. అటువైపుగా చెర్రీకి కూడా మాటలు వినిపిస్తాయి అనమాట గగన్ మాట. తను కూడా సైలెంట్ అయిపోతాడు. అమ్మా ఎవరు ఫోన్లో అని చెప్పి అడుగుతాడు గగన్. అంటే తెలిసిన వాళ్ళు లేరా అని చెప్పి అంటూ ఉంటే, మరి భూమి అన్నావు ఏంటి, మళ్ళీ ఏం చేసిందా తైతక్క అని చెప్పి ఫోను హలో అని చెప్పి గగన్ అంటూ ఉంటే, ఇక అటువైపుగా చెర్రీ ఏమో, అమ్మో ఎందుకు వచ్చిందిలే, ఇప్పుడు నేను ఈ భూమిని ఇక్కడికి తీసుకొచ్చానని సోదరుకు తెలిస్తే నా ప్రాణం తీసేస్తాడు, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు. ఇటు పక్క గగన్ అంటాడు, నిజం చెప్పమ్మా, నా దగ్గర దాచాలని చూసింది చాలు, ఇప్పటికే నేను నిజం చెప్పు అని చెప్పి అన్నంతోని అప్పుడు శారద, అదేరా హోమం చేయడానికి మీ నాన్న అంటే ఆయన రాలేదు కదా, అది అడగడానికి ఆ ఇంటికి వెళ్ళిందంటరా భూమి అని చెప్పి చెప్తుంది శారద. తనకేం పని, ఎందుకు ఆ ఇంటికి వెళ్ళింది, ఎందుకు అన్ని విషయాల్లో తలదూరుస్తుంది ఆ భూమి అని చెప్పి అంటాడు గగన్. శారద అంటుంది, ఆ అమ్మాయి చేస్తుంది తప్పే కావచ్చు, కానీ ఆ తప్పు నా కోసం చేస్తుందిరా, అసలు గుడికి ఆయన వస్తారని నాకన్నా కూడా అమ్మాయి ఎక్కువగా ఆరాటపడింది, వస్తారని చెప్పి నమ్మకం పెట్టుకుంది. ఇక నేను ఆయన రాకపోయేసరికి ఎంత బాధపడ్డానో, నన్ను ఓదార్చడానికి చాలా ప్రయత్నించింది ఆ అమ్మాయి, మంచి అమ్మాయిని గుళ్ళో వదిలేసి రావటమే తప్పు, అలాంటి ఆ అమ్మాయి ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళిందని తెలిసి మనము చూస్తూ ఊరుకుంటే ఎలారా అని చెప్పి శారద అంటూ ఉంటే, మరి ఇంకేం చేయాలమ్మా అని చెప్పి గగన్ అంటాడు. అప్పుడు శారద ఇలా అంటుంది, ఆ ఇల్లు ఎలాంటిదో, అక్కడున్న అపూర్వ ఎంత డేంజరో మనకి తెలుసు,
అమ్మాయిని అపూర్వ చూస్తే ఏం చేస్తుందో ఏమో, వెళ్ళి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురారా అని చెప్పి శారద అంటూ ఉంటే, ఏంటి మళ్ళీ ఆ తైతకిని ఇంటికి తీసుకురావాలా అని చెప్పి గగన్ అంటాడు. అమ్మాయిని తీసుకొచ్చే ప్రసక్తే లేదు అని గగన్ అంటూ ఉంటే అప్పటికి శారద అంటుంది, మరి గుడిలో నీకు నచ్చని పని చేశానని చెప్పి నన్ను కూడా అక్కడ వదిలేసి రాలేదే, ఏ అసలు అద్దంలో చూసుకుంటున్న ప్రతిసారి మనకి మనమే చాలాసార్లు నచ్చము, అలాంటిది ఎవరో తెలియని అమ్మాయి నీకు ప్రతి విషయంలో నచ్చాలంటే ఎలా రా చెప్పు, అసలు గుడికి ఆ హోమం కోసం నా కోసం నీకేమవుతుందో అని చెప్పి నేను కంగారు పడుతూ ఉంటే ఆ హోమం జరిపించాలని ఆ అమ్మాయి కళ్ళలో ఆరాటం చూశాను, ఇప్పుడు కూడా నా కోసమే ఆ ఇంటికి వెళ్ళింది ఆయన్ని అడగడానికి, ఇంత చేస్తున్న అమ్మాయికి ఇక కనీసం మనం వెళ్ళి తీసుకురావాలరా, ఇప్పుడు నువ్వు వెళ్ళలేదనుకో నేనే వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొస్తాను అని చెప్పి అంటుంది శారద. ఏంటి నువ్వు అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు శారద, మన కోసం ఆలోచించేవారు ఎవరూ లేనప్పుడు, ఎవరైనా ఒక్కరు దొరికినప్పుడు వాళ్ళను కూడా దూరం చేసుకోవడం కరెక్ట్ కాదురా చెప్తున్నాను, అక్కడ అమ్మాయికి ఏ ఇబ్బంది కలకముందే నువ్వు వెళ్ళి తీసుకురారా అని చెప్పి అంటూ ఉంటే గగన్ సైలెంట్గా ఉంటాడు. సరే నేనే వెళ్తాను అని చెప్పి శారద వెళ్ళబోతూ ఉంటే, అమ్మ ఆగమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మ చేయి పట్టుకుంటాడు గగన్. వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి గగన్ బయలుదేరతాడు. మరోపక్క భూమి ఆ ఇంట్లోకి వెళ్ళడం చూపిస్తూ ఉంటారు. భూమి ఇంట్లోకి వస్తుంది. ఇక ఇంట్లోకి రాగానే అక్కడ వాళ్ళ అమ్మ ఫోటో కనిపిస్తుంది. అదేంటి అమ్మ ఫోటో ఇక్కడుంది అంటే అభిమానంతో పెట్టుకున్నారా, లేదంటే అమ్మ ఇల్లా ఇది అని చెప్పి వాళ్ళ అమ్మ ఫోటోని ఇలా పట్టుకోగానే అంత దుమ్ముగా ఉంటుంది. ఇదేంటి అసలు క్లీన్ చేసుకోవాలి కదా, నీట్గా శుభ్రంగా పెట్టుకోవాలి కదా అని చెప్పి భూమి ఆ ఫోటోని అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. భూమి తన చునీతోనే ఇక ఫోటోనంతా క్లీన్ చేసి ఇక చక్కగా దీపాలు కూడా వెలిగించి ఇక దండం పెట్టుకుంటూ ఉంటుంది. అమ్మ ఫోటోని చూసి ఇక కిటికీలో నుంచి దూరంగా చెర్రీ గమనిస్తూ ఉంటాడు. ఇక చెర్రీ ఇలా అనుకుంటూ ఉంటాడు, ఆహా పెద్దలంటే గౌరవం ఉంది, అమ్మ నాన్న ఆశ్రమంలో చేరాల్సిన అవసరం లేదు అని చెప్పి అనుకుంటాడు. అదే టైంకి మెట్లు దిగుతూ వస్తుందన్నమాట అపూర్వ. ఇటు నుంచి చెర్రీ చూస్తాడు, అయిపోయింది ఇంకా అని చెప్పి అనుకుంటాడు. ఇటు పక్క ఎవరి అమ్మాయి అన్నట్టుగా వెనక నుంచి చూస్తుందన్నమాట భూమిని. ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతుంది అపూర్వ. వెనక్కి తిరిగి చూడగానే ఇక భూమి అపూర్వ ఒకరినొకరు చూసుకుంటారు. నువ్వా అని చెప్పి ఒకరినొకరు అనుకుంటారు. నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు అని చెప్పి భూమి అడుగుతుంది. ఆ మాట నేను అడగాలే, నా ఇంటికి వచ్చి అని చెప్పి అంటుంది అపూర్వ. ఈ ఇల్లు నీదా అంటే ఈ ఇంట్లో ఉన్న బ్రహ్మరాక్షసివి నువ్వేనా అని చెప్పి అనగానే అక్కడున్న మీరా ఇటు చెర్రీ అందరూ కూడా షాక్ అయిపోతారు. సరే ఎవరే బ్రహ్మరాక్షసి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, అరవకు, బయట టాక్ అలాగే ఉంది, అదే చెప్పాను నీకు, అనాథ పిల్లలకి సహాయం చేయమంటే అరటి తొక్క చేతిలో పెట్టావు కదా, బ్రహ్మరాక్షసివి కాకపోతే ఇంకేమవుతావు అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఇంకొక్క మాట అన్నావంటేనా అని చెప్పి అపూర్వ వేలు చూపించి మరి అంటూ ఉంటుంది. సరే నువ్వు ముందు బయటికి నడువు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, నా పని అయిపోయాక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అప్పుడు మీరా వచ్చి, ఏంటి అసలు మా ఇంటికి వచ్చి మా వదిన్ని అన్ని మాటలంటావు అని చెప్పి మీరా భూమిని అంటూ ఉంటుంది. మీకోసమేం రాలేదు, గుళ్ళో హోమం జరుగుతూ ఉంటే వస్తాను అని మాట ఇచ్చి రాలేదే, మా ఆంటీని బాధ పెట్టారే, ఆ మనిషితో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పి అంటుంది భూమి. ఉక్కు ప్రాణానికి ఏమవుతుందో అని చెప్పి ఓ తల్లి బాధపడుతూ ఉంటే, ధైర్యం చెప్పాల్సిన మనిషి వస్తాను అని చెప్పి మాట ఇచ్చి రాకుండా పోయాడే, ఆ మనిషితోనే మాట్లాడాలి అని చెప్పి అంటుంది భూమి. తనని మాట ఇచ్చి రాకుండా మోసం చేశాడు, అతనితోనే మాట్లాడాలి అని చెప్పి అసలు ఎందుకు రాలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ అంటుంది, ఎవరో హోమాలు చేసుకుంటూ ఉంటే కావాల్సిన కర్మ అతనికి పట్టలేదు, ఇదిగో ఈవిడే ఆయనకి భార్య, ఇదిగో వీళ్ళు ఆయన పిల్లలు అని చెప్పి చూపిస్తూ ఉంటుంది అపూర్వ. వీళ్ళు భార్య పిల్లలు అవ్వచ్చు, కానీ మా ఆంటీని ఫస్ట్ పెళ్లి చేసుకున్నారు ఆయన అని చెప్పి అంటుంది భూమి. అన్యాయం జరిగినా ఆవిడ సైలెంట్గా ఉంది కదా, అందుకే మీరు ఇలాగా మాట్లాడగలుగుతున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు ఇక మీరా అంటుంది, మా పెళ్ళైనప్పుడు ఆయనకి పెళ్ళైందని నాకు తెలియదుగా అని చెప్పి మీరా అంటుంది. మాత్రం మీరు చేసిందే ఉంది, వాళ్ళకి దూరం చేసి మీ మనిషిని చేసుకున్నారుగా అని చెప్పి అనగానే ఇక మీరు అయ్యే మాట్లాడకుండా అలా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. ఇవన్నీ మాట్లాడడానికి నీకేమని సంబంధం ఉంది, ఇవన్నీ వచ్చి నా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నావు అని చెప్పి అపూర్వ అంటుంది భూమితోని. అప్పుడు భూమి, ఏముండోయ్ ఇక్కడ సమస్య మీది నాది కాదు, అసలు హోమానికి వస్తానని చెప్పి రాకుండా మాట ఎగ్గొట్టినాయన ఎక్కడున్నాడు, పిలవండి నేను మాట్లాడాలి అని చెప్పి భూమి అంటూ ఉంటే, అసలు ఆ ఇంటికి మా ఇంటికి ఏమీ సంబంధం లేదు అని మీరా అంటూ ఉంటే, మీకు సంబంధం లేకపోవచ్చు, అక్కడ ఉన్నది ఆయనకి భార్య పిల్లలు, సో ఆయనకి సంబంధం ఉంది అని చెప్పి అంటుంది భూమి. అపూర్వ అంటుంది, రోడ్డు మీద పిచ్చిగంతులే అనుకున్నాను, ఇలాగా పరాయి వాడి ఇంటికి వచ్చి పిచ్చివాగుడు కూడా మాట్లాడతామన్నమాట అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు భూమి, ఏంటి అక్కడ ఒక కన్న తల్లి కొడుకు కోసం బాధపడుతుంది అని చెప్తూ ఉంటే నీకేమో ఇలా అనిపిస్తుందా, నా బాధ నీకు అర్థం కావట్లేదా, నువ్వు వేరే గ్రహం నుంచి వచ్చినట్టున్నావు అందుకే తెలియట్లేదు అని చెప్పి అంటూ ఉంటే భూమి ఇక అప్పుడు అపూర్వ, ఏయ్ మొయ్ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, ఏంటి నీ అరుపులకి భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు అని చెప్పి భూమి అంటుంది. అపూర్వ అంటుంది, నా ఇంటికి వచ్చి నాకే ఎదురు మాట్లాడతావా అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి నీ ఇల్లు అయితే అందరూ నీకు నచ్చినట్టుగా ఉండాలా ఏంటి అని భూమి అంటుంది. మీతో కాదు
నేను ఆయనతో మాట్లాడడానికి వచ్చాను. ఏమండోయ్, మోసం చేసిన తండ్రి గారు ఎక్కడున్నారు? పైన కూర్చున్నారా? కిందకి రండి, మీతో మాట్లాడాలి అని చెప్పి అరుస్తూ ఉంటుందన్నమాట భూమి. ఒక బీర, ఇదిగో తెలిసి తెలియనట్టుగా ఆయన గురించి అలా మాట్లాడకు అని చెప్పి అనగానే అప్పుడు భూమి, ఇంతకాలం ఆయన భార్య పిల్లలకి ఎందుకు దూరంగా ఉన్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది, బాగా అర్థమైంది అని చెప్పి అపూర్వని చూస్తూ అంటుంది భూమి. విడితీసి వాళ్ళని విడితీసి సంతోషపడుతున్న బ్రహ్మరాక్షసి ఇదిగో ఈ ఇంట్లోనే ఉందని ఇప్పుడు బాగా అర్థమైంది అని అపూర్వని చూస్తూ అంటూ ఉంటుంది భూమి. నా ఇంటికి వచ్చి నన్నే బ్రహ్మరాక్షసి అంటావా, నిన్ను అని చెప్పి భూమి మీద చేతుతుందనమాట. అపూర్వ కొట్టబోతూ ఉన్న టైంకి అక్కడికి గగన్ వచ్చి ఇక భూమిని పక్కకు లాగుతాడు. అపూర్వ కొట్టబోతూ ఉంటుంది కదా, ఇక చైర్ మీద పడుతుందనమాట. ఇక అక్కడికి వచ్చిన గగన్ని చూసి షాక్ అవుతుంది అపూర్వ.